మనం కూడా పాపాత్ములుగా ఉన్నప్పుడు, లోకాశల్లో చచ్చిపోయిన వారముగా ఉన్నప్పుడు, ఈ వర్తమానపు వెలుగు ఎప్పుడైతే మన మీద పడిందో, హల్లెలూయా, ఈ గడియ వర్తమానపు యొక్క వెలుగు మన మీద పడిందో, ఈ నక్షత్ర వర్తమానం యొక్క వెలుగు ఎప్పుడైతే మన మీద పడిందో, అప్పుడు మనలోంచి జీవం బయటికి రావడం ప్రారంభించింది. హల్లెలూయా. కాబట్టి ప్రతి కాలములో కూడా ప్రియమైన దేవుని పిల్లరా, వెలుగు ఉంది. ఆ గడియ వర్తమానమే ఆ కాలపు వెలుగై ఉంది. హల్లెలూయా. చూడండి, మనం చూసినట్లయితే నోవాహు కాలములో నోవాహు వర్తమానమే ఆ కాలానికి వెలుగు. కానీ ఆ వెలుగు ఎద్దుకు రావడానికి వారు ఎంత మాత్రం ఇష్టపడరా, వాక్యం ఎద్దుకు రావడానికి ఎంత మాత్రం ఇష్టపడరా, వర్తమానం ఎద్దుకు రావడానికి ఇష్టపడలా, వర్తమాన ప్రకారము జీవించడానికి ఇష్టపడలా. ఎందుకంటే మరి వారి క్రియలు చెడ్డవైనందున వారు వెలుగు ఎద్దుకు రారని యేసయ్య చెప్తా ఉన్నారు. ఆమేన్.